ఏంటి కమల ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావు? ఈరోజు రక్షకుడు పుట్టినరోజు కదా. రక్షకుడా? రక్షకుడు అంటే ఎవరు? రక్షకుడంటే మనల్ని పుట్టించి మన కోసం ప్రాణం పెట్టిన యేసుదేవుడు. అయినా ఆయన పుట్టినరోజు గురించి తెలియని వారే ఉండదు. ప్రపంచమంతా ఆయన పుట్టినరోజుని ఎంతో సంబరంగా జరుపుకుంటారు. మన కోసం పుట్టారా? మన కోసం మరణించారా? ఎందుకు? ఎందుకంటే మన జన్మ కర్మ పాపముల నుండి విడిపించడానికి పరిశుద్ధుడైన దేవుడు కన్యమరియా గర్భాన పరిశుద్ధంగా జన్మించి పరిశుద్ధంగా జీవించి అనేకమైన అద్భుత కార్యాలు చేసి మన కోసం ఏమాత్రం తప్పు లేకపోయినా సిలువలో మరణించారు. అంతేకాదు 3 రోజుల తర్వాత మరణాన్ని గెలిచి లేచారు. ఓ అలానా? ఆ రక్షకుడి కోసం ఇంకా తెలుసుకోవాలని ఉంది, చెప్పవా? చెప్పడం ఎందుకు, చూపిస్తా పదా. రక్షకుడు వచ్చినాడమ్మా, నిన్ను నన్ను పరముకు చేర్చా భువికొచ్చాడమ్మా. రక్షకుడు వచ్చినాడమ్మా, నిన్ను నన్ను పరముకు చేర్చా భువికొచ్చాడమ్మా. రక్షకుడు వచ్చినాడమ్మా, నిన్ను నన్ను పరముకు చేర్చా భువికొచ్చాడమ్మా. పాపమే లేనోడమ్మా, పాపుల రక్షకుడమ్మా. ప్రాణమయ్య వెనుకాడని ప్రేమామయుడోయమ్మా. మన కోసం ఇలకొచ్చిన యేసురాజు ఇతడమ్మా. జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా. మన కోసం ఇలకొచ్చిన యేసురాజు ఇతడమ్మా. జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా. ప్రవచనాలు నెరవేర్చాడమ్మా. 3 మారిన బ్రతుకులలో దావీదు చిగురమ్మా. ప్రవచనాలు నెరవేర్చాడమ్మా. 3 మారిన బ్రతుకులలో దావీదు చిగురమ్మా. బాలుడై వచ్చాడమ్మా, భారమే మోసాడమ్మా. విడుదలనే ఇచ్చిన దేవుని గొర్రె పిల్లమ్మా. మన కోసం ఇలకొచ్చిన యేసురాజు ఇతడమ్మా. జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా. మన కోసం ఇలకొచ్చిన యేసురాజు ఇతడమ్మా. జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా. వినరే ప్రేమమయుని చరితం, వినరే జనులారా. నమ్మితే చాలు మోక్షమునిచ్చును, నమ్ము మనసారా. వినరే ప్రేమమయుని చరితం, వినరే జనులారా. నమ్మితే చాలు మోక్షమునిచ్చును, నమ్ము మనసారా. వెలతానే చెల్లించి తన వారసులుగా ఇచ్చి నిత్యం తనతో ఉండే భాగ్యమునిచ్చాడమ్మా. మన కోసం ఇలకొచ్చిన యేసురాజు ఇతడమ్మా.